ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలూరులో సంజీవని ప్రాజెక్టు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ ఒకే నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. కిచెన్ను ఫార్మసీగా, ఆహారాన్ని ఔషధంగా మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అంటూ ప్రజలకు సీఎం సూచించారు. గ్రామం అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి,